భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి రావడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యాలయం వద్ద సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుచే నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ యాప్ ద్వారా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేత కుటుంబ వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సెన్సస్ 2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియను నేటి నుండి ఈ నెలాఖరు వరకు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, నేటి నుండి ఈ నెలాఖరు వరకు అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఇది ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. స్వీయ నమోదు ప్రక్రియ చాలా సులభంగా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చునని చెప్పారు. సెన్సస్ 2027 స్వీయ నమోదు ప్రక్రియలో భాగంగా వెబ్సైట్ secensus.gov.in ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వేలో వివరాలు తెలియజేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను అందజేసే కార్యక్రమంలో ఒక గొప్ప ముందడుగుగా నిలవనుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, డీసీపీ కెవి కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. స్వయంగా ఎవరి ఫోన్లో వాళ్ళు ఈ రోజున ఎస్సీ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇప్పుడే నేను చేసుకున్నాను. నా ద్వారా ఈ కాకినాడ ప్రజలకి, అదే రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం తరపున తెలియజేసుకుంటున్నా ఈ రోజున. ఎందుకంటే ఇది చాలా అవసరం ఈ రోజున. ఎందుకంటే జనాభాను బట్టే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి కోసం కొంత నిధులు కేటాయిస్తున్నారు. అభివృద్ధే కాదు, రేపు ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వం అనేక సహకారాలు అందిస్తుంది. ఆ సహకారం అందించడానికి కూడా జనాభా లెక్కలు ఉండాలి. అందించిన తర్వాత కొంతమంది మాకు చేరలేదు, మా దాకా రాలేదన్న విషయాలు కూడా వస్తున్నాయి. అంటే మీరు నమోదు చేసుకోకపోవడం వల్ల, ఇది నమోదు చేసుకోవడం వల్ల ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ అందించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే చేస్తున్నాయో దానికి ఇది చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా నమోదు చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈరోజు కాకినాడ కార్పొరేషన్ తరఫున మా కమిషనర్ గారు, అదేవిధంగా ఇతర స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని కాకినాడ నగరంలో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి నేనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. మన కాకినాడలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా ఈరోజు ఎస్సీ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని యాప్ని డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోమని మీ ద్వారా అందరినీ ప్రభుత్వం తరఫున కోరుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.